ఈ మధ్యన తెలిసింది మీరు డైరెక్షన్ కూడా చేయబోతున్నారు అనేది. అవును సార్. నిజంగానే వార్త? నిజమైన వార్తనా? నిజమైన వార్త సార్. కంగ్రాట్స్ అండి, మొత్తానికి అవకాశం వచ్చింది. డైరెక్షన్ కూడా కోరిక ఉందిగా మీకు సినిమా అప్పుడు సెట్స్లో పనిచేసినప్పుడు? అవును సార్. అవును సార్. ఏం సినిమా అది? ఇదే సార్, మీరు ఇందాక విన్న అల్లాయల. దాన్నే దాంట్లో స్టోరీ ఉంటుంది సార్. ఆ స్టోరీ కర్ణాటకలో ఐప్లెక్స్ అనే కంపెనీ సార్. సార్ దాన్ని కథగా మలిచారా? అది అందులో కథ ఉంటుంది సార్. దాని సీక్వెల్ కథ చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో, ఒక ఉద్దేశంతో సార్ దాన్ని సపోర్ట్ చేసేసారు. ఎవరు ప్రొడ్యూసర్స్? ఎవరు? కన్నడలో ఐప్లెక్స్ కంపెనీ సార్. ఐప్లెక్స్ కంపెనీ అని కృష్ణప్రసాద్ సార్. తెలుగు కన్నడమా లేకపోతే ఏమన్నా? తెలుగు కన్నడ సార్. తెలుగు కన్నడ. తెలుగు కన్నడ సార్. ఓకే. లాస్ట్ మంత్ ఓపెన్ అయ్యింది సార్. ఓపెనింగ్ కూడా జరిగింది. ఓపెనింగ్ కూడా అయింది సార్. నెక్స్ట్ మంత్ షూటింగ్ సార్. అంటే బుల్లెట్ లక్ష్మణ్ అనే పెట్టుకుంటున్నారు మీరు పేరు? నన్ను అట్లే గుర్తిస్తారు సార్. యాక్చువల్లీ ఫస్ట్ రామ్ లక్ష్మణ్ అంటేనే గుర్తుపట్టేది సార్. ఇద్దరం కలిసే తిరిగిన ఈ పాట తర్వాత నన్ను బుల్లెట్ బండి లక్ష్మణ్ అనడం మొదలు పెట్టారు సార్. బుల్లెట్ బండి లక్ష్మణ్. బుల్లెట్ బండి లక్ష్మణ్. బుల్లెట్ బండి లక్ష్మణ్ అంటేనే ఆ పాటను ఇప్పుడు అదే అంతే కదా. అది ఇప్పుడు సిరివెన్నెల సీతారాం శాస్త్రి, సిరివెన్నెల సినిమాలో పేరు వచ్చింది కాబట్టి సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. బుల్లెట్ బండి లక్ష్మణ్ అంటేనే గుర్తుపడతారు. బుల్లెట్ బండి లక్ష్మణ్ గారు. అవును సార్. మరి రామ్ వెనకబడిపోతున్నారు కదా ఇట్లా బుల్లెట్ బండి లక్ష్మణ్ అయినప్పుడు? లేదు సార్, రామ్ కు సేమ్ ఇట్లే సార్. బుల్లెట్ బండి రామ్ నాకంటే ఎక్కువ గుర్తింపు ఉన్న వ్యక్తి రామే సార్. నేను కదా సార్. నాకంటే ముందు గుర్తింపు వచ్చింది, నాకంటే ఎక్కువ గుర్తింపు ఉన్నది కూడా రామ్కే సార్. అంతే కదా. వాయిస్ తెర వెనుక పాత్ర మీది. రైటర్ అనేది తెర వెనుక పాత్ర. ట్యూన్ ఇచ్చినా గానీ అది తెర వెనుక పాత్ర వద్ది. నాకంటే ఎక్కువ గుర్తింపు రామ్కే ఉంది సార్. దీనికి నేనే తక్కువ. అవును సార్. రాము ఆయన రికార్డింగ్స్ లో ఫుల్ బిజీ సార్. ఆయన కూడా మొత్తానికి జేబు సాటిస్ఫాక్షన్ కూడా మీకు బాగానే ఉంది అయితే, ఎందుకంటే మీకు లైఫ్ మారిపోయింది. బుల్లెట్ బండి మార్చేసింది. అవును సార్. అంటే బుల్లెట్ బండి ద్వారా నాకు వచ్చిన అవకాశాలు ఏం లేవు సార్. బుల్లెట్ బండి ద్వారా నాకు వచ్చిన అవకాశాలు లేవు. బుల్లెట్ బండి నాకు పే చేసిన అమౌంట్ లేదు, ఏది లేదు సార్. ట్యాగ్, అదే ట్యాగ్ ఎంత సార్. దానికి నాకు చాలా చిన్న అమౌంట్ ఇచ్చారు. అది చాలా చిన్న అమౌంట్. అది 1000 రేట్స్ ఎక్కువ వచ్చింది. రేట్స్ ఎక్కువ ఇచ్చింది. నాకు చాలా చిన్న అమౌంట్ ఇచ్చారు, కానీ నాకు ఒక లైఫ్ లెసన్ నేర్పించారు. మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది, దానికి కూడా మనం నిలబడాలి. మనం నమ్మిన ఫ్యామిలీకి మన ధైర్యం ఉన్నప్పుడు సొసైటీలో మనం ఎట్లయినా ఉండొచ్చు అనేది దాని తర్వాత వచ్చింది సార్. అంటే నాకు అప్పటి వరకు పాట ఇట్ అయితే చాలని తప్పని ఉండే సార్. పాట కాదు, మన కుటుంబం కూడా ఉంది, దానికి అది గడవాలంటే కూడా డబ్బులు కావాలనే విషయం అక్కడ రియల్ అయినా సార్. సో ఆ రోజు నుంచి పాట రాస్తే షేర్ పెట్టడం అడిగిన సార్. నాకు రెమ్యునేషన్ ఇవ్వకండి, ఇట్ అయితే షేర్ ఇవ్వండి, లేకపోతే నా టైం వేస్ట్, మీ డబ్బులు వేస్ట్ అనుకుందాం. అట్లే సార్. కంటెంట్ మొత్తం నేనే చేసేసా సార్. అందులో కొన్ని లక్షల్లో ఇచ్చినాయి, కొన్ని ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు తీసుకుని డైరెక్షన్ చేస్తున్నారు. మరి వేరే వాళ్ళు పాట రామని అడిగారు అనుకోండి, అది చేస్తారా సినిమాలకి? చేస్తాను సార్. చేస్తాను సార్. ఇప్పుడు ఒక అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ ఒక పెద్ద పాన్ ఇండియా సినిమాకి రాసిన సార్. సినిమా పోనీ డైరెక్టర్ పేరు చెప్పండి పోనీ. వద్దు సార్, వద్దు సార్. సార్ అంటే నా జీవితంలో నాకు చాలా గొప్పగా అనిపించింది ఏంటంటే సార్, ఇన్నేళ్ల ప్రయాణంలో ఏ డైరెక్టర్ కూడా ఇన్ని ప్రయత్నాలు మీరు రాయండి చూద్దాం అన్నారు, కానీ ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ ఇది నువ్వే రాయగలవు, నువ్వే రాయాలి అన్నారు సార్. అది అయితే ఒక చరిత్రాత్మకమైన సినిమా అయితే సార్. ఆ సినిమాలో చాలా ఆత్మగల పాట నేను రాసిన సార్. పెద్ద హీరోనా సినిమాలో? హీరో ఇండియాలో నెంబర్ 1 స్టార్ సార్. ఇండియాలోనే నెంబర్ 1 స్టార్ రాసిన సార్. రివీల్ చేయకూడదు. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిపోతుంది సినిమా. అద్భుతమైన పాట సార్. అంటే పాటలు అందరం రాస్తాం, డిస్కి పాటలు వేసి సార్. అంటే ఎగిరే పాటలు, దుంకే పాటలు అన్ని కొన్నాళ్ళు ఉంటాయి, బట్ ఆత్మగల పాటలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. ఓ ఆత్మగల పాట నేను రాసిన సార్. అందులో రిలీజ్ అయిన తర్వాత మొత్తానికి సస్పెన్స్లో పెట్టేశారు మమ్మల్ని. మరి సినిమాలో పాట అంటే పెద్ద హీరో సినిమా, మరి పాన్ ఇండియా సినిమా అంటే ఎంత సార్. అంటే డైరెక్టర్ సార్ నన్ను నమ్మిన విధానానికి ఆయనకు ఈ ఇంటర్వ్యూ ద్వారా పాదాభివందనలు చెప్పుకున్నాను సార్. ఎందుకంటే ఇది నేను చిన్న స్థాయి, అంత పెద్ద దానికి నీ లోపల ఆ మట్టితనం ఉంది, ఆ సోల్ ఉంది, నువ్వే రాయాలి, వర్షించాను సార్, నువ్వే రాయాలండి సార్. ఎందుకు ఆయన దృష్టిలో మీరు ఎలా పడ్డారు? నేను మరి ఎలా పడ్డాను నాకు తెలియదు సార్. యాక్చువల్లీ ఇది ఎలక్షన్ సాంగ్స్ రాశాను సార్ నేను. అందులో దీని ద్వారా నేను గద్దరన్న కూడా థ్యాంక్ యూ చెప్పుకున్నాను సార్. గద్దరన్న